చాలా మంది సొంత ఇంటి కల కోసం ఎక్కువ ఆలోచిస్తారంటే, నెక్స్ట్ పిల్లల భవిష్యత్తు కోసం కూడా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. ఇలా పిల్లలకి సంబంధించి ఎటువంటి ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే బావుంటది? పిల్లలు పుట్టినప్పుడు వెంటనే గనక హ్మ్. మనం గనక ఒక రూ. 10,000 కానియండి, హ్మ్. రూ. 5,000 కానియండి, హ్మ్. అలా కనుక మనం క్రమబద్ధంగా ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటూ వస్తే, చూడండి పుట్టిన పిల్లలు అప్పుడే మనకి పెద్ద ఖర్చుండదు. హ్మ్. అప్పుడు 10థ్ క్లాస్ దాకా పెద్ద ఖర్చుండదు. అంత హైయర్ స్టడీస్ మీదే ఖర్చెక్కువ. అవును. సో, 10థ్ క్లాస్ దాకా ఆ 10థ్ క్లాస్ దాకా గూడా మనం నెల నెలా కనుక క్రమబద్ధంలో ఒక రూ. 10,000 కానియండి, రూ. 5,000 కానియండి ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే, మన దగ్గర 50,00,000 నుంచి 70,00,000 వస్తుంది. ఓకే. సో, వాళ్ళు ఇంటర్ వచ్చే టైంకల్లా మన చేతిలో ఒక 50,00,000 ఉందనుకోండి, ఈజీగానే ఫర్దర్‌గా బీటెక్ చేయించొచ్చు, మెడిసిన్ చేయించొచ్చు. మనం ఏదన్నా ఒక హైయర్ ఎడ్యుకేషన్‌కి ఈజీగా ఓకే. లోన్ తీసుకోకుండా ఫర్దర్‌గా ఓకే. మనం ఈ అమౌంట్‌తోనే వాళ్ళు చదివించొచ్చు. సో, ఒక మంచి ప్రణాళిక కనుక వేసుకుంటే కనుక పుట్టిన వెంటనే పేరు పెట్టినప్పుడే మనం కనుక వాళ్ళ పేరుతో ఒక ఇన్వెస్ట్‌మెంట్ కనుక చేస్తే మనకు రాబోయే రోజుల్లో మంచి లాభం అయితే ఉంటుంది. ఈవెన్ 10,00,000 కానియండి, లేదా 1,00,000 కానియండి, ఈవెన్ 1,00,000 ఇన్వెస్ట్ చేసినా కూడా 15 ఇయర్స్ ఆగితే, 15 ఇయర్స్ అంటే 10,00,000కి వస్తారు. అలా అయితే రూ. 1,00,000 వస్తుంది. ఓకే. ప్రతి 10,000కి రూ. 1,00,000 వస్తుంది. హ్మ్. సో, 20,000 ఇస్తే 2,00,000. 2,00,000. ఓకే.